జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అంటూ ఉంటారు, శరీరం వేడి చేసింది, నాకు ఉత్తినే వేడి చేసేస్తూ ఉంటుంది అని. అసలు శరీరం వేడి చేయడానికి కారణాలు ఏమిటి, వేడి చేయటం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి వివరిస్తారా అండి? మామూలుగా ఏంటంటే మన శరీరానికి ఒక సాధారణ ఉష్ణోగ్రత అని ఒకటి ఉంటుంది. అది సుమారుగా 98.6, 98.4 అలా ఉంటూ ఉంటుంది. అయితే మనకి వేడి చేసింది అని చెప్పి కంప్లైంట్ చెప్తున్న వాళ్ళు ఎవరికి కూడా టెంపరేచర్ చూస్తే ఏమి జ్వరం ఉండదు, టెంపరేచర్ అదే ఉంటుంది. కానీ ఒక వేడిగా ఉన్నటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ శరీరం ముట్టుకుంటే ఒక వేడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి లోపల ఒక వేడి ఉన్నటువంటి ఫీలింగ్ కలగచ్చు, రెండింటిలో ఏదైనా ఉండొచ్చు. ఇటువంటిది ఏంటంటే సహజంగానే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని. అందులో ఈ పిత్త ప్రకృతి అనేటువంటిది ఉన్న వాళ్ళలో సహజంగానే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒళ్ళు వేడిగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరన్నా ముట్టుకుంటే ఏంటి నీకు జ్వరంగా ఉందా అని అడగాల్సి వస్తుంది అనమాట, అంత వేడిగా ఉంటూ ఉంటుంది వాళ్ళకి. అయితే టెంపరేచర్ లోపల చూసినట్టయితే థర్మామీటర్ తోటి ఏమీ జ్వరం ఉండదు, కానీ ఒక వేడి ఉంటూ ఉంటుంది. అంటే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి సహజంగానే వాళ్ళ శరీరం కొంత వేడి ఎక్కువగా ఉండటం అన్నది లక్షణంగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత మరొకటి ఏంటంటే నీరు తక్కువగా తీసుకుంటూ ఉంటున్నప్పుడు కానీ, లేకపోతే శరీరం లోపల నీరు తక్కువగా ఉన్నప్పుడు కానీ శరీరంలో ఒక వేడి ఫీలింగ్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కారాలు, మసాలాలు అవి కొంచెం ఎక్కువగా తింటున్నప్పుడు కూడా శరీరం లోపల ఒక వేడి ఎక్కువగా పుట్టడం, వేడి ఫీలింగ్ లోపల వాళ్ళకి వేడి ఉన్నటువంటి భావన కలగటం అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మెటబాలిక్ రేట్ అంటాం, అంటే లోపల ఉన్నటువంటి జీవక్రియలు కొంచెం తొందరగా జరిగి ఒక రకమైన వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడి ఫీలింగ్ అన్నటువంటిది ఆ మనిషికి వాళ్ళకే లోపల అనుభవిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అది అలాంటి లక్షణం ఈ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కనబడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వ్యాధిపరంగా చూసినట్టయితే కొంచెం హైపర్ థైరాయిడిజం అంటాం, అంటే థైరాయిడ్లో తక్కువగా ఉండటం, ఎక్కువగా ఉండటం, రెండు రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అందులో హైపర్ థైరాయిడిజం అన్నప్పుడు ఏంటంటే ఈ శరీరంలో ఇటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఈ థైరాయిడ్లో హార్మోన్ ఉత్పత్తి బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళు బాగా చిక్కిపోవటం, శరీరం అంతా వేడిగా ఉన్నట్టుగా ఉండడం, ఒక రకమైన జ్వరం వచ్చిన ఫీలింగ్ అది ఎక్కువగా ఉండటం అనేటువంటిది హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్న వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా తీసుకునేటువంటి ఆహారంలో కారాలు కానీ లేకపోతే మసాలాలు కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు మెటబాలిక్ రేట్ పెరగటం వల్ల ఒక వేడి ఉంటుంది. లేదంటే కనుక స్వభావరీత్యానే ఒక ప్రకృతిలో పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలోనూ ఈ ఒంటిలో వేడి అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం నీరు అది తక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఈ వేడి అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని మానసిక సమస్యల్లో, అంటే ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరం వేడెక్కడం అనేటువంటిది, అలాగే ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు కూడా శరీరం వేడెక్కుతూ ఉంటుంది. ఒక జబ్బుగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే యాంగ్జైటీ కానీ లేకపోతే డిప్రెషన్ కానీ ఇలాంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ శరీరంలో వేడి అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉండటం, అంటే చర్మాన్ని ముట్టుకుంటే మనకి వేడి తెలియచ్చు, లేకపోతే వాళ్ళ లోపల వాళ్ళకి ఒక వేడి లక్షణం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ వేడి చేయడం అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఒళ్ళు వేడి తెలియటం ఒకటైతే, ఇంకొకటి కళ్ళు మంటలుగా ఉంటుంటాయి. వాళ్ళకి బాగా కళ్ళు మంటలుగా ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు, కంట్లో ప్రాబ్లం లేదు, కానీ కళ్ళు మండుతూ ఉంటాయి. అలాగే మలబద్ధకం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వేడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో విరేచనం సాఫీగా కాకపోవడం అనేటువంటిది ఒక లక్షణంగా ఉంటుంది. లేకపోతే అంటే వాళ్ళకి పైల్సో ఫిషరో ఏ సమస్య ఉండదు, కానీ మల విసర్జన చేస్తుంటే ఒక ఈ మంటగా ఉండటం అనేటువంటిది కూడా ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు కూడా ఒక వేడిగా ఉన్నట్టు, అంటే మూత్రంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు సమస్యలు ఏమీ ఉండవు, కానీ ఒక వేడి ఫీలింగ్ కానీ లేకపోతే మూత్రానికి వెళ్తుంటే ఒక మంట కానీ ఉండేటువంటి ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం వేడి చేసినప్పుడు శరీరంలో ఒక ఎసిడిక్ కంటెంట్ అంటాం, ఎసిడిక్, ఆల్కలైన్ అని రెండు రకాల కంటెంట్స్ ఉంటూ ఉంటాయి. అందులో ఎసిడిక్ కంటెంట్ కొంచెం ఎక్కువైపోయి మూత్రం వెళ్తున్నప్పుడు ఒక మంట అనేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సమంగా నిద్ర పట్టకపోవడం కూడా ఈ వేడి చేసేటువంటి సమస్య ఉన్న వాళ్ళలో ఒక లక్షణంగా ఉంటూ ఉంటుంది. అలా ఈ లక్షణాలు అవి ఉన్నప్పుడు ఏంటో ఏ వ్యాధి లేకుండా కేవలం ఈ లక్షణాలే కనిపించినప్పుడు
శరీరం వేడి చేయడం వల్ల ఇటువంటి లక్షణాలు కనిపించాయని మనం గుర్తించవచ్చు. డాక్టర్ గారు, శరీరం వేడి చేసే లక్షణం ఉన్నవాళ్ళు వేడి చేయకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? సామాన్యంగా వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఇలాంటి సమస్య ఒకటి కనపడుతోంది అన్నది. అయితే కొంతమందిలో అరుదుగా ఏవైనా కొన్ని మందులు వాడినప్పుడో లేకపోతే కొన్ని ఇతర ప్రయాణాలు అవి చేసినప్పుడో టెంపరీగా కొంచెం ఈ వేడి చేసే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ కారణంగా వేడి చేసే లక్షణాలు కనిపిస్తున్న వాళ్ళైనా కొంచెం ఆహారం విహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇదేం పెద్ద జబ్బు కాదు, దీనికి పెద్దగా ట్రీట్మెంట్లు టెస్టులు అవసరం కూడా లేదు. ఇటువంటి సమస్య అంటే వేడి చేసే సమస్య ఉన్నవాళ్ళు లేదంటే పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఆహారంలో కొంచెం అంటే కొత్త బియ్యం కాకుండా పాత బియ్యపు అన్నం తీసుకుంటూ ఉండాలి. ఈ పాత బియ్యపు అన్నం తీసుకోవడం వల్ల వేడి ఎక్కువగా లేకుండా ఒంటికి చలవ చేస్తుంది అనమాట. అంటే తీసుకునే ఆహారాలన్నీ కొంచెం చలవ చేసేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే బార్లీ కూడా ఈ వేడి చేసే సమస్య ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. బార్లీ నీళ్లు కాచుకోవడం కానీ లేకపోతే బార్లీని ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకోవడం కానీ చేస్తూ ఉండొచ్చు. అలాగే ఇంకా ఏంటంటే కొంచెం నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మంచి నీళ్ళు తప్పనిసరిగా ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీరంలో కావాల్సినంత నీరు ఉన్నప్పుడు ఈ వేడి అనేటువంటి సమస్య ఎక్కువగా బాధించకుండా ఉంటుంది. అలాగే నీళ్లు ఒట్టి మంచినీళ్ళే కాకుండా ద్రవ పదార్థాల్లో శరీరానికి చలవ చేసేటువంటివి ఏమేంటంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి వేడి బాగా తగ్గడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే పల్చటి మజ్జిగని పదే తీసుకోవడం, అంటే రోజులో కనీసం ఒక 3-4 గ్లాసులు పల్చటి మజ్జిగను తాగుతూ ఉంటే కూడా శరీరంలో ఈ వేడి అనేటువంటి సమస్య తగ్గడానికి ఆహారపరంగా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల కూడా వేడి తగ్గడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆహారంలో తీసుకునేటువంటి వాటిలో ఏంటంటే కారము మసాలా ఈ రెండింటిని కూడా బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే కారము మసాలా రెండు కూడా పిత్తదోషాన్ని బాగా పెంచి శరీరంలో వేడిని ఇంకా ఎక్కువ చేస్తాయి. తీసుకునేటువంటి ఆహారంలో తీయటి పదార్థాలు కాస్త ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక శరీరం వేడి ఎక్కువగా కాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తీసుకోకుండా ఉండాల్సినటువంటి గరం మసాలాలు అవి కాకుండా ఏంటంటే బాగా నూనెలో వేయించినటువంటి పదార్థాలు కానీ, ఎక్కువ గ్రావీ అంతా వేసి తయారు చేసినటువంటి పదార్థాలు కానీ, లేదా మరీ మాంసాహారం ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ శరీరంలో వేడి బాగా ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం బాగా ఈ ఆహారం జీర్ణం కావడానికి వాడుకోవడం అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు శరీరంలో కొంచెం ఎసిడిక్ కంటెంట్ అది ఎక్కువై మెటబాలిక్ రేట్ బాగా పెరిగిపోయి వేడి పెరుగుతుంది. కనుక ఇటువంటి ఆహార పదార్థాలు తగ్గించేసుకోవాలన్నమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు కొంచెం మానసిక కారణాలు కూడా చెప్పుకున్నాం కదా. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే కూడా ఈ వేడి అనేటువంటి సమస్య తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మనసు ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయిపోయి అవి రక్తనాళాలు కుంచుకునేలాగా చేయటం, తద్వారా మన శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. కనుక ఆందోళన లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే కూడా ఈ వేడి సమస్య బాగా తగ్గిపోతుంది. అలాగే నిద్రకి సరిపోయినంత సమయాన్ని కూడా తప్పనిసరిగా కేటాయించుకుంటూ ఉండాలి. చాలామంది ఏంటంటే బాగా రాత్రి అయ్యే వరకు మెలకుగా ఉండడం, పొద్దున మరీ బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోవడం, ఇటువంటివి చేసినప్పుడు కూడా శరీరంలో దోషాల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ తప్పి ఎక్కువ వేడి చేసేందుకు అవకాశం ఉంది. కనుక అలా కాకుండా సరిపోయినంత సమయం ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోవడం, ఏదో ఒక టైంలో పడుకోవడం కాకుండా రాత్రి 10-10:30 తర్వాత పడుకోవడం, ఉదయం వరకు నిద్రపోయినట్టయితే కూడా ఈ శరీరంలో వేడి అనేటువంటిది ఎక్కువగా రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదట గుడూచిని తీసుకుందాం. గుడూచి అనే సంస్కృతం పేరు, అది తెలుగులోనేమో తిప్పతీగ అంటూ ఉంటాం. ఈ తిప్పతీగ చలవ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. ఈ తిప్పతీగ ఏంటంటే మంచి చేదు రుచితో ఉంటుంది. అయితే దీనికి మంచి రసాయన గుణాలు ఉన్నాయి. రసాయన గుణాలు ఎప్పుడూ కూడా శరీరం చక్కగా బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో తేమ ఎంత ఉండాలో, ఎంత వేడి ఉండాలో, ఎంత ఉండకూడదో అవన్నీ కూడా చక్కగా నిర్వహించేటువంటి గుణం ఈ గుడూచిలో ఉంటుంది. ఈ తిప్పతీగని తీగ మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. దీనికి ఏం చేయాలి, ఆ తీగ అంతటిని కొంచెం నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసి ఉంచుకోవాలి. లేదంటే మీకు బజార్లో ఈ తిప్పతీగ చూర్ణం కూడా దొరుకుతుంది, దాన్నైనా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం చూర్ణం విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం చందనం తీసుకుందాం.
చందనం అనగానే చలవ చేస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే కదా. ఇది చాలా చలవ చేసేటువంటి గుణం ఉన్నటువంటిది. ఈ చలవ చేసే ఈ మూలిక వల్ల శరీరంలో ఉండేటువంటి వేడి బాగా తగ్గుతుందన్నమాట. శరీరంలో వేడి ఎప్పుడైతే బాగా తగ్గుతుందో ఈ మూత్రంలో సమస్యలు కానీ, మలం సమస్యలు కానీ, లేకపోతే కళ్ళు మంటలు ఇలాంటివి ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. చందనం చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం చందనం చూర్ణాన్ని కూడా ఇందాక చూర్ణంతో కలిపి పెడతాను. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా ఒక రకమైనటువంటి చేదు గుణం ఉంటుంది. ఇది కూడా చాలా బాగా చలవ చేస్తుంది. దీనికి కూడా ఏంటంటే పిత్తదోషాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఈ ఖర్జూరాలను కూడా చక్కగా మెత్తటి చూర్ణంలా చేసేసి ఉంచుకోండి. దీన్ని కూడా ఇందాకట్లానే సమానంగానే తీసుకోవాలి. అంటే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఖర్జూరాల చూర్ణాన్ని కూడా ఇందాక 2 చూర్ణాలతోటి కలుపుకుందాం. మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక వట్టి వేళ్ళు. వట్టి వేళ్ళు కూడా చాలా చలవ చేసేటువంటి మూలిక. మనం ఎండాకాలంలో ఎందుకు వాడతామంటే దానిలో ఒక చలవ చేసేటువంటి గుణం ఉంది కనుకనే వట్టి వేళ్ళని వాడుకుంటూ ఉంటాం. ఈ వట్టి వేళ్ళని కూడా చక్కగా చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా సమానంగానే అంటే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. దీనికి కూడా ఒక రకమైన చేదు గుణం ఉంటుంది అనమాట. చేదు గుణానికి ఎప్పుడు కూడా చలవ చేసేటువంటి లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు కొంచెం వట్టివేల చూర్ణాన్ని కూడా మిగతా 3 చూర్ణాలతోటి కలుపుకుందాం. మన ఔషధం తయారీకి కావాల్సినటువంటి 4 మూలికల చూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇలా ఈ 4ని బాగా కలిపేసుకుని గాలి తేమ రాకుండా ఉండేలాగా ఒక గాజు సీసాలో పోసుకొని గట్టిగా మూత పెట్టి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ఈ శరీరం వేడి చేసే సమస్య ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్లు బాగా మరిగించి అందులో ఈ చూర్ణాన్ని వేసి ఇంకో కొంచెం సేపు కాగనిచ్చి, అంటే మరీ ఎగిరిపోయే వరకు అక్కర్లేదు, ఇంకో కొంచెంసేపు కాగిన తర్వాత దాన్ని తీసి మూత పెట్టి ఉంచుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఆగి ఆ గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని తాగాలన్నమాట. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ కషాయంలో అంటే ఒట్టిగానైనా తాగొచ్చు, లేకపోతే కొంచెం పటిక బెల్లం కలుపుకుని కూడా తీసుకోవచ్చు. పటిక బెల్లం కూడా చలవ చేస్తుంది. అంటే ఈ డయాబెటీస్ సమస్య అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక పటిక బెల్లం అక్కర్లేకుండా ఒట్టిగానే తీసేసుకోవచ్చు. లేని వాళ్ళు కొంచెం ఈ పటిక బెల్లాన్ని కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి బాగా తగ్గుతుంది. ఇలా ఏంటంటే కళ్ళు మంటలు కానీ లేకపోతే మలమూత్రాల్లో ఇటువంటి దోషాలు లేకపోయినా కూడా మండే సమస్య అలా ఉన్నటువంటి వాళ్ళు ఇది వాడడం వల్ల ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 50 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి వడబోసుకుని పటికి బెల్లాన్ని చేర్చి తీసుకోవాలి. శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు వాతపు నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వాతపు నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ వాతపు నొప్పులు అవి వచ్చినప్పుడు తమలపాకులు మనకి తేలిగ్గా దొరికేటువంటిదే కదా. తమలపాకు నూరి రసం తీసుకుని అందులో ఒక పావు చెంచాడు మిరియాల చూర్ణాన్ని తగినంత నేతిని కలుపుకోవాలి. అంటే తమలపాకు రసం సుమారుగా ఒక పెద్ద చెంచాడు తీసుకున్నట్టయితే అందులో ఒక పావు చెంచాడు మిరియాల చూర్ణం, దానికి తగినంత నేతిని కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకున్నట్టయితే కనుక ఈ వాతపు నొప్పులు అనేటువంటి సమస్య తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం.
చంద్రభేదన ప్రాణాయామం, ద్విపాద విస్తృత సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా శరీరం వేడి చేసే సమస్యను నివారించుకోవచ్చు. చంద్రభేదన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కుడి చేతి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి బొటన వేలు పైకెత్తి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద విస్తృత సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కాళ్లను నిటారుగా ఉంచాలి. తర్వాత ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను కిందకి దించుతూ నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా చంద్రభేదన ప్రాణాయామం, ద్విపాద విస్తృత సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని చంద్రనాడి ఉత్తేజితమై శరీరంలో చల్లదనాన్ని పెంచడం ద్వారా వేడి తగ్గుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం, మత్స్యాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు సోరియాసిస్లో వచ్చే పొడలు అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సోరియాసిస్ వచ్చినప్పుడు పొడలుగా ఏర్పడుతూ ఉంటుంది కదా, ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? సోరియాసిస్ సమస్య ఉన్నప్పుడు పొడల్లాగా వచ్చేసి ఆ పైన పొట్టులాగా లేచిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే రేల అంటాం, దీన్ని సంస్కృతంలో ఆరగోధ అంటారు. ఈ రేల చెట్టు యొక్క ఆకులు, లేత ఆకులను తీసుకుని ఆ ఆకుల్ని కొంచెం పుల్లటి గంజిని రేల చెట్టు చిగురు ఆకుల్ని కలిపేసుకుని నూరి ఒక ముద్దలాగా ఒక పేస్ట్ లాగా చేసుకుని దాన్ని పొడలపైన కనుక పూసినట్టయితే చాలా తొందరగా అదుపులో కంటే కంట్రోల్లో ఉండి అది ఇబ్బంది పెట్టకుండా, పొట్టులాగా రాలకుండా, దురద రాకుండా ఉండడానికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, సోరియాసిస్లో వచ్చే పొడల నివారణకు రేల ఆకులు, పుల్లటి గంజి ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.
నమస్కారం.